కృష్ణుడి అల్లరితో వేగలేక యశోద ఒకనాడు ఒక పెద్ద త్రాడుతో కృష్ణుణ్ణి రోటికి కట్టివేసి తన పనిమీద పెళ్ళిపోయింది. యశోద ఇంటి ముంగిట 2 మద్ది చెట్లున్నాయి. కవలపిల్లల్లా జంటగా పుట్టిన మానులవి. కృష్ణుకు ఆ మానుల మధ్యనుంచి తోలు ఈడ్చుకుంటూ వెళ్లాడు. అప్పుడు రోలు చెట్ల మధ్య తగులుకొని కృష్ణుడు గట్టిగా ఈడ్చుకుంటూ వెళ్ళినందున చెట్లు 2 వేళ్లతో సహా లేచివచ్చి నేలమీద కూలిపోయాయి. ఒప్పుకొక చిత్రం జరిగింది. చెట్లలోనుంచి 2 దివ్యపురుషులు బయటికొచ్చారు. వారు నళకూబరుడు, మణిగ్రీవుడు అనేవారు. యక్షరాజు కుబేరుని కుమారులు. శాపం కారణంగా మద్ది చెట్లుగా పుట్టారు. ఇప్పుడు కృష్ణుడి వల్ల వారికి శాప విముక్తి కలిగింది. వారు కృష్ణుడికి నమస్కరించి తమ లోకాలకి వెళ్ళిపోయారు. కృష్ణుడి బాల్యాన్ని చూసిన వ్రేపల్లె ప్రజలు నిజంగా అదృష్టవంతులు. అతడు చిన్నపిల్లల్లా ఆడుతూ పాడుతూ ఎన్నో అద్భుతాలు చేసి చూపించేవాడు. అతడి క్రియలు చూసిన ప్రతి ఒక్కరికి కృష్ణుడి దేవుడని స్పష్టంగా అర్థమైంది. అతనిలో ఉన్న ప్రేమ, భక్తి, దయ అన్ని వయసుల వారిని ఆకర్షించాయి. అందరూ అతన్ని గౌరవంతో ప్రేమతో చూడటం మొదలుపెట్టారు. బృందావనంలో కృష్ణుడు చేసిన వింతలంతా ఒక కలలా చూసినట్లయింది. అతడు నిజమైన భగవంతుడని అందరూ గుర్తించారు. గోకులానికి దగ్గర్లో ఉన్నది బృందావనం. అక్కడ అందమైన వనాలు అనేకం ఉన్నాయి. యమునా నది కూడా సమీపంలో ఉండడం వలన గోపబాలకులు ఆలమండలను బృందావనంలోని పచ్చిక మైదానాల్లో మేపుతూ ఉండేవారు. కృష్ణుడి బాల్యం, గోకులం, బృందావనం వీటితో ముడిపడి ఉంది. గోపబాలకులతో కలిసి ఆడుతూ పాడుతూ జగన్మోహనంగా బృందావనంలో విహరించేవాడు కృష్ణుడు. మురళి వాయిస్తూ రామకృష్ణులు గోపాలురతో పాటు యమునా తీరాన ఆలమండలను మేపుతూ ఉండగా ఒకనాడు కంసుడు పంపిన వక్సాసురుడనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు. ఆవుమూడ రూసంలో వచ్చి మందలో ప్రవేశించి మాయోపాయంతో అందరినీ చంపడానికి ప్రయత్నించాడు. అయితే కృష్ణుడు అది కనిపెట్టి వాణ్ణి చంపివేశాడు. అలాగే మరొకనాడు కొంగరూపంలో వచ్చిన బకాసురుడు తనను మృంగివేయడానికి ప్రయత్నించగా కృష్ణుడు వాణ్ణి సునాయాసంగా చంపేశాడు. ఇంకొకనాడు బకాసురుడి తమ్ముడు అఘాసురుణ్ణి హతమార్చాడు. ఒకనాడు మరొక వింత జరిగింది. విష్ణుమూర్తి మాయ కళ్ళారా చూడాలని బుద్ధి పుట్టింది బ్రహ్మదేవుడికి. ఆలమండలను కొంతసేపు పచ్చిక బయళ్లల్లో మేపి ఆ తర్వాత చద్ది అన్నాలు తింటున్నారు గోపబాలురు. కృష్ణుడు కూడా వారితో ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలమండలను మాయం చేశాడు. తర్వాత ఆలమండలు కనపడకపోయేసరికి గోపాలకులు భయపడ్డారు. కృష్ణుడితో ఆ సంగతి చెప్పారు. కృష్ణుడు వెళ్లి వనమంతా వెదికినా మందలు కనపడలేదు. తిరిగి వచ్చి చూసేసరికి గోపబాలకులు కూడా అక్కడ లేరు. వారిని కూడా బ్రహ్మదేవుడే మాయం చేశాడు. అప్పుడు కృష్ణుడు అది బ్రహ్మమాయ అని తెలుసుకొని తన మాయతో ఆలమండను గోపాలకులను సృష్టించాడు. కొంపకాలం గడిచింది. అయినా ఈ సంగతి ఎవరూ కనిపెట్టలేకపోయారు. బ్రహ్మదేవుడు వచ్చి చూశాడు. నిజమైన ఆలమండలను గోపాలకులను తాను మాయచేసి దాచిపెట్టినప్పటికీ శ్రీకృష్ణుడు తన మాయతో వాటిని తిరిగి సృష్టించడం చూసి తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు. ఈ జగత్తంతా హరిహరి మాయ అని తెలుసుకొని కృష్ణుణ్ణి స్తుతించాడు. తను మాయచేసి దాచి ఉంచిన ఆలమండలను గోపాలకులను కృష్ణుడికి సమర్పించి అనుగ్రహించమని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు బ్రహ్మదేవుడిని కరుణించి తన మాయ ఉపసంహరించాడు. ఈ కథ విన్నారు కదా? ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.